ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున ఈ ఆదివారపు దినమున మన తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తును, అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి వారు మన కొరకు చేసినటువంటి కార్యాలను తలపోచుకొనుచు, మరి వారు మన యొక్క విమోచన దినం వరకు మనమైతే ఎలాగైతే ఎదురు చూస్తున్నామో అలాగే దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అలాగే దేవదూతలు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారంట. సో కాబట్టి అప్పటి వరకు మనం ఈ లోకంలో మనకిచ్చినటువంటి కాల పరిమితి ఏదైతే ఉందో ఆ కాలం లోపల మనం ఈ భూమిని విడిచి వెళ్ళే లోపల దేవునికి ఇష్టలముగా జీవించుటకు మనందరం ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం, భూమి మీద ఈ జీవితం చాలా శ్రేష్టమైంది, చాలా గొప్పది. నేనడు కూడా ఈ భూమి మీద తాను జీవించినందుకు తనను తాను శపించుకోకూడదు, నిందించుకోకూడదు. ఎందుకంటే అది దేవుని యొక్క గొప్ప వరం. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మన జీవితాన్ని మనం నిందించుకోకూడదు, శపించుకోకూడదు. ఒక ఉద్దేశం కొరకే మనం ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి దాన్ని గమనిస్తూ మనం ముందుకు సాగాలి. కాబట్టి ఇలాంటి రక్షణ మనకి ప్రభు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడి అంత గొప్ప రక్షణని మనం కొనసాగుతూ ఉన్నాం ఆ రక్షణలో. అందుకే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. కాబట్టి పొందిన రక్షణను మనం అనుభవిస్తూ ఆ రక్షణలో ఆనందం అనుభవించాలి. దొరికినటువంటి రక్షణలో సంతోషంగా, ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి. ఇప్పటికీ మన జీవితంలో సంతోషంగా ఎలా ఉండాలో, ఆనందంగా ఎలా ఉండాలో మనకు తెలియట్లేదు. రైట్. సో కాబట్టి జీవితం, మానవ జీవితం లోక సంబంధంగా అయితే కాంపిటీషన్తో కూడింది. లోక సంబంధమైన దృష్టిలో భూమి మీద ఎందుకు బ్రతికారంటే గిన ఈ భూమిని అనుభవించడానికే, భూమి మీద ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటిని అనుభవించడానికే మానవుడు ఉన్నాడని వాళ్ళ ఆలోచన. అందుకే వాళ్ళ ప్రతి మోటో కూడా ఈ మూడు ఉంటాయి. ఏది? శరీరాశ, నేత్రాశ, జీవపు. లోకస్తుల యొక్క మోటో, వాళ్ళ యొక్క దృక్పథం ఇవే ఉంటాయి, మూడే ఉంటాయి: శరీరాశ, నేత్రాశ, జీవపుటం. మరి క్రైస్తవ్యానికి మోటో ఏంటి? అదేనా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమేనా? ఎంటైర్లీ కాదు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. అంటే క్రైస్తవ జీవితంలో, లోక జీవితంలో ఆ మూడు ఉంటాయి, క్రైస్తవ జీవితంలో ఆ మూడు ఉండవు. ఒకవేళ ఉంటే అదేది కాదనమాట, నువ్వు క్రైస్తవుడు కాలేదు ఇంకా. ఏది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడింటిని మనం చంపేసి బ్రతకాలి. ఈ మూడింటిని ఆశించకుండా బ్రతుకుతూ ఉండాలి. కానీ 95% క్రిస్టియన్స్ ఈ మూడింటిని ఏం చేయలేకపోతున్నారు? వదలలేకపోతున్నారు. శరీరాశని వదలలేకపోతున్నారు, నేత్రాశని వదలలేకపోతున్నారు, జీవపు డంబాన్ని వదలలేకపోతున్నారు. ఇవి వదలడం చాలా కష్టంగా ఉంది. ఈ మూడింటిని మళ్ళీ వాక్యంతో మళ్ళీ చెప్తాం. ఈ మూడింటికి మనం వాక్యాన్ని ఆధారం చేసుకొని బలంగా చెప్తాం అన్నమాట. వాక్యం చెప్పేది కూడా, సేవ చేసేది కూడా ఈ మూడింటి కొరకే ఉన్నట్టుంది. కొంతమంది సేవ చేసేది కూడా జీవపు డంబం కొరకే సేవ చేస్తున్నారు. ఇంకొంతమంది శరీరాశ కోసం దేవుని సేవ చేస్తున్నారు. ఇంకొంతమంది నేత్రాశతో దేవుని సేవ చేస్తున్నారు. ఆ మూడు లేకుండా సేవ చేయండి అంటే కన్నా కుదరడం లేదు. అది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి క్రైస్తవులైన మనం ఎంతమంది ఉన్నాం అనేది ముఖ్యం కాదు, ఎంతమందిలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము లేదు. అది దేవుడు చూచే. ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధానంకి వస్తున్నాం. దేవునికి మనలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కనిపించింది అనుకోండి, ఆయన అక్కడ ఉండడు, ఆయన సన్నిధి అక్కడ ఉండదు. పాత నిబంధనలు అదే చెప్పాడు, గెట్ అవుట్,
ఎవరు రమ్మన్నారు? మీరు నా మందిరానికి రమ్మని చెప్పింది ఎవరు? ఎందుకంటే మీలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉంది కాబట్టి నీతి, న్యాయమును, ప్రేమను ఏం చేశారంట? వాళ్ళు విడిచిపెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్న చోట ఇవి ఉండవు. ఏవి? నీతి, న్యాయము, ప్రేమ, సత్యము, సమాధానము, నెమ్మది, ఇవి ఉండవు అన్నమాట. సో కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ఎన్ని ఆదివారాలు గడిచిపోయినా, ఎన్ని ప్రసంగాలు వింటున్నా, అవి మనలో లేకపోతే నిజమైన క్రైస్తవం. ఆ మూడింటిని లేకుండా చూసుకోవాలి. వీటిని శరీరాశ, నేత్రాశ, జీవపుడు, అవి చాలా పెద్ద ప్రమాదమైంది. ఇట్స్ వెరీ డేంజరస్. క్రైస్తవ జీవితానికి చాలా డేంజర్గా ఉన్నటువంటి మన ఇంట్లో వాటిని ఏం చేస్తాం? తీసి పడేస్తాం. ఇది డేంజర్. అంటే కొన్నిసార్లు కొంచెం డేంజర్ వస్తువులు మన పిల్లలకి అందుబాటులో ఉండకుండా మనం ఏం చేస్తాం? వాటిని పైనే పెడతాం. ఎందుకు? అవి డేంజర్ కాబట్టి. డేంజర్గా ఉన్నవి పిల్లలకి అందుబాటులో ఉండకూడదు. అందుకే ఒకవేళ పూర్వకాలంలో కిరోసిన్ ఉండదు, ఆ కిరోసిన్ ఎక్కడో పైన ఎత్తి పెట్టేవారు పిల్లలకి అందకుండా ఉండడానికి. ఇప్పుడు మనం కూడా బొద్దింకలు, హిట్ ఇవన్నీ ఉంటాం. అది పిల్లలకి అందకుండా ఏం చేయాలి? పైన దూరంగా పెట్టాలి. ఎందుకంటే అవి తెలియక వాటిని వాడాడు అనుకోండి, డేంజర్. అలాగే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మన పిల్లలకి అంటకుండా మనం ఏం చేయాలన్నమాట? వాటిని దూరంగా పెట్టాలి. ఈ మూడింటిని దూరంగా ఉంచుతూ మన పిల్లల్ని పెంచాలి. ఈ మూడింటిని మనకు అంటకుండా మనం పెరగాలి. ఓకే. సో నేను నిన్న ఒక చోటుకి వెళ్ళాము. బెంగళూరు నుంచి విజయపుర టౌన్ అని ఉంది. విజయపుర టౌన్ దేవనల్లి నుండి హొస్కోటకు వచ్చే ప్రాంతంలో విజయపుర టౌన్. అక్కడ ఒక డినామినేషన్ వాళ్ళకి బాప్తిజం ఇచ్చాం 3 నెలల క్రితం. క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారు. సో ఆ ఫ్యామిలీ ద్వారా సంఘం ప్రారంభించడానికి జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఒక 7 మందిని తీసుకొచ్చారనమాట. వాళ్ళ బంధువులంతా 7 మంది తీసుకొచ్చి వీళ్ళకి వాక్యం చెప్పండి. వీళ్ళు మార్తోమాస్ క్యాథలిక్స్. సో వాళ్ళకి వాక్యం చెప్పి కన్విన్స్ చేయడానికి వెళ్ళాం. సో అప్పుడు ఒక 2 గంటల సేపు వాక్యం చెప్పాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఇంకో 2-3 సిట్టింగ్లో వాళ్ళకి బాప్తిజం అయిపోతుంది. సో అక్కడ దేవుని చిత్తం అయితే ఒక 10 మందితో విజయపుర టౌన్లో క్రీస్తు సంఘం ప్రారంభం అవుతుంది. అక్కడ మరి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ కారు ఉంది, డీజిల్ కార్. అప్పుడు ఏదో ఒక బాటిల్ తీసుకొచ్చాడు. ఒక బాటిల్ తీసుకొచ్చి ఆ డీజిల్ కార్లో పోస్తున్నాడు ఆయన. ఏంటంటే, బ్రదర్, మన కడుపు నానాకవి తినేసి కడుపు ఏమైపోయి ఉంటుంది అనమాట, గట్టిగా అయిపోయి తర్వాత తుప్పు పట్టిపోయినట్టు, ఎలాగైతే నీళ్ళ పైపులో పాచి ఎలా పేరుకుపోయిందో అలా ఉంటుంది మన కడుపు కూడా. అలాగే ఈ డీజిల్ కారు కూడా అలాగే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ పేరుకుపోయినటువంటి దాన్ని కొంచెం శుభ్రం చేసి ఇంజన్ని బాగా ఉంచుతుంది. అంటే ఒక చిన్న లిక్విడ్ ఏదో పోసాడు. అప్పుడు నాకు గుర్తొచ్చి, అంటే ఒక డీజిల్ కార్కి ఏముంది, ఆ ఇంజన్ సిస్టమ్ అంతా క్లీన్ చేయడానికి ఒక ఇది ఉంది. మరి మన కడుపుని క్లీన్ చేసుకోవడానికి ఏవో ఉన్నాయి కదా, వస్తువులు ఉన్నాయి, ఏదో డ్రింక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. మరి ఆత్మీయ జీవితానికి, మన ఆత్మీయ జీవితం కూడా ఏమైపోయింది అనమాట, పాచి పట్టిపోయింది. ఆత్మీయ జీవితం కూడా పాచి పట్టిపోయింది. దాన్ని క్లీన్ చేసేది ఎవరు? మన ఆత్మీయ జీవితం కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేవి 3 కానీ వాటితో లింక్ అయినవి, కనెక్ట్ అయినవి కొన్ని 100 ఉంటాయి అన్నమాట. ఆ 3ంటికి లింక్ అయిన లక్షణాలు కొన్ని 100లో ఉంటాయి. వాటన్నిటితో మన ఆత్మీయ జీవితం కూడా ఏమైపోయిందంటే చిక్కుబడిపోయి పాచి పట్టిపోయింది. మొదట దాన్ని క్లీన్ చేసుకోవాలి. మొదట దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. రైట్. అవేదో యాసిడ్ పోస్తేనో క్లియర్ ఏవి కాదు కదా, పాచి పట్టింది, దాన్ని క్లీన్ చేయాలంటే యాసిడ్ వేసేస్తే ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. మరి మన ఆత్మీయ జీవితానికి పట్టిన పాచి ఎంత పోవాలంటే ఏ యాసిడ్ తాగాలి? వాక్యమే వింటా ఉన్నాం. ఆ వాక్యం వినకొద్ది పాచి పెరుగుతూ ఉంది. దేవుడేమో వాక్యం ఇచ్చింది ఎందుకు? శుద్ధి చేసుకోవడానికి. మనం ఏం చేస్తున్నాం? ఆ వాక్యంతో మరింత పెంచుకుంటున్నాం పాచిని.
మనం రివర్స్ వాడుతున్నాం. రైట్. ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని బలంగా కరెక్ట్ అని వాక్యం పెట్టుకుని మళ్ళీ బోధిస్తాం అన్నమాట. ఎంత డేంజర్ పరిస్థితుల్లో ఉన్నామంటే, క్రైస్తవులకు ఉన్నంత ఈగో ఇంకెక్కడ కనిపించట్లేదు. ఆ ఈగో ఎంత డేంజర్. క్రీస్తు దేవుడు కాదు అని చెప్పేంతవరకు వెళ్ళిపోయారు క్రిస్టియన్ బోధకు. కారణం ఈగో. అంటే ముందు ఒకటి చెప్పారు, దాన్ని సరిచేసుకోవడానికి ఈగో అడ్డొస్తుంది. నేను కూడా మాకు బైబిల్ కాలేజీలో క్రిస్టాలజీ గురించి ఇంత స్పష్టంగా చెప్పలే. నేను ట్రైనింగ్ అయ్యే టైంలో ఏ టీచర్ మాకు ఇంత క్రిస్టాలజీ గురించి ఇంత క్లియర్గా ఇన్ని వచనాలు ఆధారితంతో చెప్పలేదు. మీకు చెప్పారా? ఎవరికి చెప్పలేదు. నేను చాలా దృఢంగా చెప్తున్నాను, క్రీస్తు సంఘంలో ఏమైపోయిందంటే క్రీస్తుని గురించి నెగ్లెక్ట్ చేసేసాం. ఇన్ని సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసాం. పైనే చదువుకుంటూ వెళ్ళాం. అందుకని తప్పని కాదు, క్వశ్చన్ వచ్చింది కాబట్టి. క్వశ్చన్ రాకపోతే గినా ఈరోజు ఇంత డీప్గా క్రీస్తుని గురించి ఏం చేసేవాళ్ళం కాదు. క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ రాకముందు ఆ దైవత్వంలో ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు. కాబట్టి స్తుతిస్తున్నాం. ఆ పరిశుద్ధ అనే పాటలో ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు కదా, జనక, కుమార, అను, ఏక, దేవ. సో కాబట్టి అది అంత డీప్గా మనం ఏం చేయలేదంటే నేర్చుకోలేదు. ఆ దేవుడు వర్షిప్ ముగ్గురికి ఇంత ఉన్నాం తప్ప, ఎప్పుడైతే బలమైన క్వశ్చన్ వచ్చి క్రీస్తు దేవుడు కాదు, ఆయన ఆరాధించకూడదు, ఆయన ఆరాధనకు అర్హుడు కాదు అనేటువంటి ప్రశ్నలు వచ్చాయో, అప్పుడు మనలో కొంచెం అంటే ఆ ప్రశ్న పుట్టించడానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాడు ఆ ప్రశ్న పుట్టించకపోతే ఇంత లోతుగా మనం మన రక్షకుని గురించి, మన ప్రభువుని గురించి మనం తెలుసుకునే వాళ్ళం. కాబట్టి ఎవరైతే ఆ డౌట్ పుట్టించారో, ఇది పుట్టించారో వాళ్ళకి థ్యాంక్సే చెప్పాలి. అది ఒక ప్రతి కీడులోనూ ఏముంటుంది? మేలు జరుగుతుంది అంటాం కదా, అలా మేలే జరిగింది మనకి. కాబట్టి వాళ్ళని దూషించట్లేదు, లేదా నరకానికి అప్పగించాలని మనం ప్రార్థన చేయట్లేదు. తెలుసుకుంటే మంచిది. అంటే మనలో ఉండింది అన్న విశ్వాసం ఇప్పుడు మరింత బలంగా ఏం చేయబోతున్నాం, దాన్ని వాక్యాధారాలతో, ప్రూఫ్తో మనం చూడబోతున్నాం. సో కాబట్టి క్రిస్టాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుతుండగా, పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ఉనికిని, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతల్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఈవెన్ నేను కూడా చిన్నప్పుడు బైబిల్ కాలేజ్ ఉన్నప్పుడు పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మాట్లాడాడు అనే ఊహతోనే ఉన్నాం కదా. సో కాబట్టి అందుకే పాత నిబంధనలో మనం యెహోవా అనే దగ్గర అంతా కూడా ఎవరు అనుకునేసాం? తండ్రి అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం దాన్ని చూస్తుంటేనే ఎవరు కనిపిస్తున్నారు? యేసుక్రీస్తు కనిపిస్తుంది. రైట్. సో ఒకప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం, ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం అన్నమాట, ఓ అది కాదా ఇదా అని మనం అన్లర్న్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? రీలర్నింగ్. ఓకే, రీలర్నింగ్. కాబట్టి పాత నిబంధనలో తండ్రైన దేవుడు కనిపించాడు, తండ్రైన దేవుడు మాట్లాడాడు అని అనుకున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు, మీరు ఏ కాలమందైనను ఏం చేయలేదు, మీరు తండ్రి స్వరమును వినలేదు, తండ్రి రూపమును చూడలేదా. పౌలు గారు కూడా అదే చెప్పారు కదా, తిమోతి పత్రికలో ఉన్నాడు, ఆయన సమీపింపరాని తేజస్సులో ఎవరికి కనబడని స్టేజ్లో ఉన్నాడు. తండ్రిన దేవుడు ఎవరికి కనబడలేదు, ఇప్పటి వరకు ఎవరు కూడా ఆయన స్వరమును వినలేదు. మరి అప్పుడు పాత నిబంధనలో దేవుని ప్రజలతో మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ పిక్చర్లోకి వస్తున్నాడు. ఎవరన్నమాట? యేసుక్రీస్తు పిక్చర్లోకి వస్తున్నాడు. ఇక్కడ మనం యెహోవా దూత యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడేటప్పుడు క్రిస్టాలజీలో యెహోవా దూతగా కనిపించాడు, ప్రభువు దూత అని ఏ పేర్లతో యేసు ప్రభు కనబడ్డాడు? ఒకటి
యెహోవా. 2 యెహోవా దూత. 3 ఓకే, ప్రభువు దూత, నరుడు, యెహోవా సేనాధిపతి, ఓకే, మేఘస్తంభము, అగ్నిస్తంభము, అగ్నిస్తంభము, ఆత్మ సంబంధమైన బండ. ఓకే, ఇలా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది. ఈ దూత అన్న చోట అంతా కూడా మనకు ఒక డౌట్ రావచ్చు. ఏ దూత అంటే దేవదూత అని చాలామంది అనుకుంటారు. అప్పుడు యేసు ప్రభు దేవదూతనా? సో ఇక్కడ దూత అనే మాటకు అర్థం ఏంటో మనం చూద్దాం. ఓకే, రైట్. యేసుక్రీస్తు దూతల్ని సృష్టించిన వాడు కదా. యేసుక్రీస్తు ఒకటి గుర్తుపెచ్చు, యేసుక్రీస్తు దేవదూతలను సృష్టించిన వాడు. కాబట్టి ఆయన ఎవరు కాదు, కాబట్టి యేసుక్రీస్తు ఎవరు కాదు, దేవదూత కాదు. యేసుక్రీస్తు ఎవరు కాదు, దేవదూత కాదు. కొలస్సీ పత్రిక, అంతకంటే ముందు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. సో యూదులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. యేసుక్రీస్తుని ఒక దేవదూతలాగా చూచినప్పుడు యేసుక్రీస్తు కూడా దేవదూత లాంటోడే కదా. మరి ఎప్పుడైతే మనం యెహోవా దూతని యేసుక్రీస్తుకు పోలుస్తామో, ఆ యెహోవా దూత యేసుక్రీస్తు అన్నప్పుడు కూడా కొంతమంది దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఏమంటారు, మీరే చెప్తున్నారు కదా యేసుక్రీస్తు ఎవరని, దూత అని. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? ఏంజల్. జీసస్ ఈజ్ ఏంజల్ అంటున్నారు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ అన్ ఏంజల్. ఏంజల్స్ ఆర్ క్రియేటెడ్ బై జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ నాట్ అన్ ఏంజల్. దేవదూత కాదు. యేసుక్రీస్తు ఎవరు కాదు? దేవదూత కాదు. జీసస్ ఈజ్ నాట్ ఏంజల్. మరి ఇక్కడ ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని ఎందుకు వాడాడు? యేసుక్రీస్తు దూత కాకపోతే మరి ఎందుకు ఇక్కడ యెహోవా దూత, ప్రభువు దూత, దూత అని ఎందుకు వాడాడు? అర్థమవుతుందా? రైట్, ముందుకు చూద్దాం. హెబ్రీ పత్రిక వెళ్దాం. సో హెబ్రీ పత్రిక పూర్వకాలమందు నానా సమయాలలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. రైట్, ఎవరు ఈ దేవుడు? తండ్రి. తండ్రి ఎలా మాట్లాడాడంట? నానా సమయాలలో అని కింద 1 ఇచ్చి ఏమన్నాడు? నానా భాగములుగా అన్నాడు. 2 నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. సో దీన్ని బట్టి దేవుడు డైరెక్ట్గా మాట్లాడింది లేదు. అందుకే తండ్రి స్వరముని ఎవరు వినలేదు. నానా విధాలుగా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడాడు. ఇలా తండ్రి అయిన దేవుని యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కనిపించలేదు. ఓకే, 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడు. సో అంటే కుమారుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి కుమారుడు మనతో మాట్లాడాడు. సో తండ్రిన దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అనింది. ఓకే, ఇంకా ముందుకు చదువు. నియమించను, ప్రపంచములను ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ప్రపంచములను నిర్మించను. ఓకే, సో క్రీస్తు ద్వారా ప్రపంచాలను నిర్మించడం జరిగింది. ప్రపంచములని చెప్పి యుగములు అన్నాడు. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఎవరి ద్వారా సృష్టించబడింది? క్రీస్తు. క్రీస్తు నందు కలగ చేయబడింది, క్రీస్తు ద్వారా సృష్టించబడింది. రైట్,
3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. సో దేవదూత కాదు, యేసుక్రీస్తు దేవదూత యొక్క తేజస్సు కాదు, దేవుని యొక్క తేజస్సు అని మూడనిచ్చి కింద ఏమన్నాడు, ప్రతిబింబము. ప్రతిబింబం అంటే ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం కనిపిస్తుంది. మనల్ని మనం అద్దంలో చూసుకుంటాం. ఎలా కనిపిస్తాం? ఎగ్జాక్ట్గా కనిపిస్తామా, డిఫరెన్స్ కనిపిస్తామా? ఎగ్జాక్ట్గా. ఒక చెవి కనపడదు కదా అద్దంలో. మనం ఎలాగున్నామో ఎగ్జాక్ట్గా అద్దంలో కనిపిస్తాం. దాన్ని ఏమంటారు? ప్రతిబింబము. ఓకే, ప్రతిబింబము, రిఫ్లెక్షన్, ఎగ్జాక్ట్ ఫిగర్ అన్నమాట. సో జీసస్ ఈజ్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఆఫ్ గాడ్. తండ్రి యొక్క ఎగ్జాక్ట్ ఫిగర్ అన్నమాట. అంటే ట్విన్స్ కదా. కొన్నిసార్లు కవలలు ఎందుకు వాళ్ళకి కవలలు అంటారు? ఒకేలాగా ఉంటారు, ఎగ్జాక్ట్గా ఉంటారు, గుర్తుపెట్టడం కష్టం. కొన్నిసార్లు వాళ్ళిద్దరు ఆ అన్నకు బదులు తమ్ముడు పోయి ఎగ్జామ్ రాసి వస్తుంటాడు, తమ్ముడిని బదులు అన్న పోయి వస్తుంటాడు, ఎవరికి తెలియదు అది. ఒక ఫింగర్ ప్రింట్స్ దగ్గర మాత్రమే దొరికిపోతారు వాళ్ళు, ఇక ఎక్కడ కూడా దొరకరు. సో అలాగే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రి యొక్క ప్రతిబింబమై ఉన్నాడు. ఇంకా ముందుకు చదవండి. ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి, తత్వము, తండ్రి తత్వము యొక్క మూర్తి మంతము అంటే ఆయన తత్వము క్రీస్తులో, అంటే క్రీస్తే తండ్రి యొక్క తత్వమై ఉన్నాడు. అంటే గుణము, స్వభావము అంతా ఒక్కటే. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని అంత తత్వం క్రీస్తు, తండ్రి తత్వం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే. నా యందు తండ్రియు, తండ్రి యందు నేనును ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. దట్స్ ది తత్వం. ఓకే, ఇంకా ముందుకు చదువు. తన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, సమస్తమును ఏం చేస్తుండంట? తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ సృష్టిని అంతటిని కూడా నిర్వహిస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. సమస్తము ఆయన కంట్రోల్లో ఉంది. ఎవరి కంట్రోల్లో? క్రీస్తు కంట్రోల్లో. సమస్తమును నిర్వహించేవాడు ఆయన. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. సో కాబట్టి దేవదూతలతో సమానుడు కాదు ఆయన, దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఎంత శ్రేష్ఠుడు అంటే తండ్రి యొక్క ప్రతిబింబము, తండ్రి యొక్క తత్వం, తండ్రి తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు క్రీస్తు. సో కాబట్టి ఈజ్ నాట్ ఈక్వల్ విత్ ది ఏంజల్ ఆర్ హీఈస్ నాట్ అన్ ఏంజల్, హీఈస్ అబౌవ్ ద ఏంజల్. దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండు అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. సో సమానులుగా ఉండేవారే కదా, తండ్రితో సమానుడు కాబట్టే ఎక్కడ కూర్చున్నాడు? ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాడు. సో కాబట్టి ఈజ్ జీసస్ ఏంజల్? యేసుక్రీస్తు దేవదూతన కాదు. ఇంకొంచెం బలపరుస్తూ 5వ వచనంలో, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అని దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనాను చెప్పాను. ఈ మాట పట్టుకొని, ఇది నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని ఆ మాట పట్టుకొని చాలామంది అంటే నా తండ్రి కుమారుని కన్నాడు కాబట్టి కన్నవాడు ఎలా దేవుడు అవుతాడనే సిల్లీ లాజిక్తో కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రాఫిటికల్ లాంగ్వేజ్, ప్రవక్తల భాష తెలియాలి. ప్రవక్తల భాషలో చాలా ఇండైరెక్ట్ మీనింగ్ ఉంటుంది, కంపారిజన్ మీనింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి, తేజో నక్షత్రమా నీ వెట్లు ఆకాశము నుండి పడితివి అన్నాడు. ఎవరిని చూచి? నెబుకద్నెజరుని చూచి. తర్వాత మళ్ళీ సాతాను గురించి ఏమన్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అన్న యేసుప్రభు చెప్పాడు కదా. ఇప్పుడు ఆ భాషకి యెషయా గ్రంథంలో చెప్పబడిన 14వ అధ్యాయంలో తేజో నక్షత్రమా నీవెట్లు ఆకాశం నుండి
పడితివి. ఆ భాషకి ప్రాఫిటికల్ లాంగ్వేజ్ అది. ఓకే, ఆ కంపారిజన్ ఎప్పుడైనా గమనించారా? చూద్దాం ఎక్కడ ఉంది అది. ఫస్ట్ యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ప్రవక్తల భాషా శైలి తెలిసి ఉండాలి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఓకే చదవండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. సో అక్కడ ఏమన్నాడు? తేజో నక్షత్రమా, అలాగే వేకువ వేకువ చుక్క. ఇంగ్లీష్లో ఏమన్నారు దీన్ని? డే స్టార్, డే స్టార్ ఆర్ మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్లో. ఓ డే స్టార్, దీన్నే ఈ భాషలో లూసిఫర్ అన్నారు అన్నమాట. ఏమన్నారు? సో లూసిఫర్ అంటే డే స్టార్, మార్నింగ్ స్టార్. ఓ లూసిఫర్ హౌ హ్యావ్ యూ ఫాలన్ అని అంటాడు ఇంగ్లీష్లో. ఓ లూసిఫర్. సో లూసిఫర్ అని ఫుట్ నోట్లో మీనింగ్ ఏమి ఉంటుంది అనమాట? డే స్టార్ ఆర్ కదా. సార్ మీ బైబిల్ ఉందా? లూసిఫర్ ఉన్నదా? ఎవరి బైబిల్ ఉంది లూసిఫర్ అని? నీ బైబిల్ ఉంది కదా లూసిఫర్. దానికి మీనింగ్ ఏమి ఇచ్చాడు? సన్ ఆఫ్ మార్నింగ్, వేకువ చుక్క. సో ఒక స్టార్కి పోలుస్తున్నాడు. ఎవరిని? నెబుకద్నెజర్ని. ఎవరిని? ఎందుకంటే 14th చాప్టర్ ఈజ్ అబౌట్ బాబిలోన్. చదవండి 14వ అధ్యాయం, సరే 14 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. 13, 14 అధ్యాయం ఏమో బబులోను గూర్చిన దేవోక్తి అని ఉంటుంది. చదవండి 13th చాప్టర్ 1. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. ఎవరి గురించి? బబులోను గురించి. సో 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బబులోను గురించి మాట్లాడుతున్నాడు. బబులోను గురించి మాట్లాడుతూ 14వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. సో ఇది నెబుకద్నెజరుకి సూచన. ఎలాగో చూద్దాం. ఇప్పుడు నక్షత్రాలు ఎక్కడుంటాయి? ఆకాశంలో. ఆకాశంలో నక్షత్రం కిందకి పడిపోయిందంటే సో అది నెబుకద్నెజరు. ఓ నెబుకద్నెజరు, నువ్వు ఎక్కడ ఏం ఊహించుకుంటున్నావు? నేను స్టార్ని, ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాను, నేను ఎప్పుడు పైనే ఉంటాను, నన్నెవరు తాకలేరు, ముట్టలేరు, ఓడించలేరు, ఇంకా నేనే అని నువ్వు అనుకుంటున్నావు. ఆకాశంలో ఊహించుకుంటున్నావు నువ్వు. ఆకాశంలో ఉన్న నక్షత్రం కూడా పడతా ఉంటాయి. ఏవి? వేకువ చుక్కలు. వాటిని ఏమంటారు మనం? కామెట్సా ఏమనేది? కొన్ని రాలిపోతుంటాయి కదా నక్షత్రాలు, ఏమంటారు వాటిని? రాలిపోయే నక్షత్రాలు, తోక చుక్కలు. ఓకే, అవి ఈ 4 o'clock ఎర్లీ మార్నింగ్ టైంలో అవి ఏమవుతుంటాయి అనమాట, అలా పడుతున్నట్టు ఉంటాయి. మీరు విలేజ్లోకి వెళ్ళినా కొన్ని ప్లేస్కి వెళ్తే కనిపిస్తుంది. అలా నువ్వే ఆ నక్షత్రం కూడా ఏంటనమాట, పడిపోకముందు అది ఏం చేస్తుంది? భయంకరమైన వెలుతురు, అది చాలా బ్రైట్గా ఉంటుంది, కానీ అది ఏమవుద్ది అనమాట, రాలిపోతుంది. అలాగే నువ్వు నెబుకద్నెజరు. సో కాబట్టి నెబుకద్నెజర్ని అక్కడ చూపిస్తున్నాడు. ఓ లూసిఫర్ అని. లూసిఫర్ అని ఉందా? కింగ్ జేమ్స్ వర్షన్లో లూసిఫర్ అని ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి? డే స్టార్, వేకువ చుక్క. ఓ లూసిఫర్ సన్ ఆఫ్ ది మార్నింగ్. సో ఇప్పుడు లూసిఫర్, సాతాను పేరు ఎవరంటే లూసిఫర్ అంటున్నారు చాలామంది. ఇప్పుడు లూసిఫరే ఎవరు? సాతాను. సాతాను ఎవరంటే లూసిఫర్ అంటున్నారు. లూసిఫర్ అని ప్రవక్త అయిన యెషయా ఎవరి గురించి చెప్తున్నాడు? నెబుకద్నెజరు గురించి చెప్తున్నారు. మరి వీళ్ళు సాతాన్ అని ఎలా వచ్చింది వీళ్ళకి? లూసిఫర్ సాతాన్ అని ఎలా చెప్తున్నారు వీళ్ళు? అదే చూద్దాం. ఓకే, దాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. ప్రవక్తల భాషని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎంత పెద్ద దుర్బోధ పుడుతుందో, ఎంత తప్పుగా మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటాం, దీనికి ఒక ప్రూఫ్. ఓకే, సో 14వ అధ్యాయం ఎవరి గురించి? బబులోను గురించి. బబులోను అప్పుడు రాజు ఎవరు? నెబుకద్నెజర్. ఓకే,
13 నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతముల మీద కూర్చుందును, మేఘమండముల మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని ఎవరు? నెబుకద్నెజర్ దేవునితో సమానం చేసుకున్నాడా లేదా? అందుకే ఏ విగ్రహాన్ని నిలబెట్టాడు? ప్రతిమను నిలబెట్టి అందరూ ఇక్కడ నుంచి ఏం చేయాలి? ఆ ప్రతిమను నమస్కరించాలి. అలాగే నెబుకద్నెజర్ని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు. సో తనను తాను ఏం చేసుకున్నాడు? దేవునితో సమానునిగా చేసుకున్నాడు నెబుకద్నెజర్ అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఎవరు కదా? నెబుకద్నెజరు అంటే దానియేలు గ్రంథంలో ఉంటుంది. తన ప్యాలెస్ మీద నిలబడి మనసులో ఏమనుకున్నాడు చూడండి. దానియేలు గ్రంథంకి వెళ్ళండి మళ్ళీ. ఇప్పుడు యెషయా 14 అక్కడే పెట్టుకోండి, మార్క్ పెట్టుకోండి. దానియేలు గ్రంథంకి వెళ్ళండి. సో ఇలా మనం చెప్తే సాతాను లూసిఫర్ కాదని చెప్పడానికి ఇది మనకు బలమైన ప్రూఫ్. మీరు ఎవరో లూసిఫర్ సార్ అంటే మీరు నమ్మారనుకోండి, ఇవి వచనాలు తెలియకపోతే ఎలా ఇంటర్ప్రిటేషన్ చేయాలో మీకు తెలియకపోతే మీరు నమ్మేస్తారు. ఎక్కడుంది? 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 29. నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరనందు సంచరించుచుండగా, ఎవరు? నెబుకద్నెజర్ రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఏమొచ్చింది అతనిలో? గర్వం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నా ప్రభావ ఘనత కొరకు నేను కట్టించిన నగరము కాదా ఈ రాజధాని? నేను కట్టించిన నగరము కాదు అంటే తనను తాను ఏం చేసుకున్నాడు అనమాట? హెచ్చించుకున్నాడు. అలా చెప్పిన వెంటనే ఏమవుతుంది చూడండి 31. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చింది. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నిన్ను మనుషులు ఏం చేస్తారు? తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయించు. ఇప్పుడు ఎక్కడున్నావు? ప్యాలెస్ లో ఉన్నావు. రేపు ఎక్కడుంటావు? నెక్స్ట్ పరంచపక్ష పరమన్నాలు భుజిస్తున్నావు. రేపేం తింటావు? గడ్డి తింటావు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యింది. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు ఏం తెలుసుకోవాలి? నేను కాదు రాజు అయింది, నేను కాదు, నన్ను రాజును చేసిన వాడెవరు? దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలీలను నెబుకద్నెజరు పట్టుకున్నాడా లేదా నెబుకద్నెజర్కి దేవుడు ఇశ్రాయేలీలను అప్పగించాడా? దేవుడు అప్పగించకపోతే ఇశ్రాయేలీలో నెబుకద్నెజర్కి దొరుకుతారా? కానీ వీడేమనుకుంటాడు? నెబుకద్నెజరు ప్రపంచంలోనే ఈ ఇశ్రాయేలీలు ఏమనుకున్నారు? మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడు అది చేశాడు ఇది చేశాడు, ఐగుప్తుల్ని నాశనం చేశాడని చెప్పుకున్న ఈ ఇశ్రాయేలీలను నేనేం చేసుకున్నాను? వశపరుచుకున్నానంటే అప్పుడు వాళ్ళ దేవుడు కూడా నా ముందు అర్థమవుతున్నా ఆ లెవెల్లో థింక్ చేశాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అసలు నిన్ను రాజుని చేసింది నేనే, నా ప్రజలకు బుద్ధి చెప్పడానికి నేను నిన్నేం చేశాను? అంత గొప్ప శక్తి నీకు ఇచ్చాను నా ప్రజలకు బుద్ధి చెప్పడానికి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నన్ను నా మీద హెచ్చించుకుంటున్నావా? నువ్వు తెలుసుకోవాలి. ఏది? భూమి మీద రాజ్యాధికారం ఎవరి వలన కలుగుతుంది? దేవుడు. అది నువ్వు తెలుసుకునేంత వరకు గడ్డి తింటావు. ఓకే, ఇది సంభవించిందా లేదా? నెబుకద్నెజర్కి సంభవించింది. చదవండి ఎలా. 7 కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించను.
అంటే ఏంటి, ఆయన తరిమేశారు, అడవికి వెళ్ళిపోయాడు, గడ్డి తిన్నాడు, పక్షికి వచ్చే గోర్లులాగా గోర్లు వచ్చేసాయంట. ఎవరికి? నెబుకద్నెజర్. ఇప్పుడు ఇలాంటిది జరుగుతుందని యెషయా ప్రవక్త ముందే ప్రవచించాడు. ఎక్కడ? 14వ అధ్యాయంలో, తేజో నక్షత్రమా, నిన్ను నువ్వు దేవునితో పోల్చుకున్నావు, అంత నాదే కదా అని గర్వించావు, అలాంటి నువ్వు ఏమవుతావు? పడిపోతావు, గడ్డి మేసే స్టేజ్కి నువ్వు వెళ్తావని ప్రాఫిటికల్ లాంగ్వేజ్లో యెషయా ప్రవక్త ముందే ఏం చేశాడనమాట, ప్రవచించి నెబుకద్నెజర్ని దేంతో పోల్చాడనమాట? లూసిఫర్ అన్నాడు. సో ఇక్కడ యెషయా ప్రవక్త 14వ అధ్యాయంలో సాతాను గురించి చెప్తున్నాడా, నెబుకద్నెజర్ గురించి చెప్తున్నాడా? ఓకే, మరి సాతాన్ ఎలా వచ్చాడు? సాతాన్ ఎలా ఎంటర్ అయ్యాడు? ఎందుకు డినామినేషన్లో ఈ లూసిఫర్ సాతాన్ అని చెప్తున్నారు? మనకి క్లియర్గా ఉంది ఏమని, ఇది ఎవరి గురించి అని? నెబుకద్నెజర్. మరి వాళ్ళకెందుకు సాతాన్ అని అర్థమయ్యాడు? డినామినేషన్స్ ఎందుకు లూసిఫర్ని సాతాన్గా పోల్చారు? ఇప్పుడు లూకా స్వార్తకి వెళ్దాం. ఎందుకు సాతాన్ ఎంటర్ అయ్యాడు ఇప్పుడు మీరు చూస్తారు. లూకా స్వార్త 10వ అధ్యాయం. లూకా స్వార్త 10 17వ వచనం. 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి, అంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో పాటు ఇంకా ఎంతమందిని పంపాడు? 70 మంది శిష్యుల్ని పంపాడు. రైట్, అది మనకి లూకా స్వార్తలో మెన్షన్ అయి ఉంటుంది. 70 మంది శిష్యులు వెళ్ళి రిటర్న్ వచ్చారంట. 70 మంది శిష్యులు తిరిగి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు యేసుక్రీస్తుకి. ఏమని? ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. సో 70 మంది శిష్యులు వచ్చి ఏం చెప్పారు? దయ్యములు మాకు, అంటే అప్పుడు దయ్యములకు అధిపతి ఎవరు చెప్పండి? దయ్యములకు అధిపతి ఎవరు? సాతాన్. రైట్, దయ్యములు మాకు లోబడుతున్నవని చెప్పగా అప్పుడు యేసుక్రీస్తు యొక్క రెస్పాన్స్ చూడండి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూడు. సో ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట. సో యెషయా 14వ అధ్యాయం, లూకా 10:17లో ఓకే, యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటే సాతాను మెరుపు వలె ఏమయ్యాడు? ఆకాశము నుండి పడుట చూచితిని. ఏంటి ఇక్కడ ఏం అర్థమైంది? సాతాను, ఇప్పుడు యేసు ప్రభువు ఏమంటున్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఆకాశం నుంచి ఎక్కడికి పడ్డాడు? భూమి మీదకి పడ్డాడు. అంటే అప్పటి వరకు భూమి మీదకి రాలేదా వాడు సాతాను? మరి ఎందుకు ఈ మాట అంతకు ముందే యేసు ప్రభువుని శోధించింది ఎవరు? ఎక్కడుండి శోధించాడు యేసు ప్రభువుని? భూమి మీద నుండినే శోధించాడు, ఆకాశం నుంచి కాదుగా. సాతాను భూమి మీద ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆదాము కాలం దగ్గర నుంచి వాడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. మరి ఇక్కడ యేసు ప్రభువు ఎందుకు సాతాను ఆకాశం నుంచి పడ్డాడని చెప్పాడు? యోబు కాలంలో సాతాను ఎక్కడున్నాడు? సాతాను ఎక్కడికి నుంచి వచ్చావు అంటే భూమి మీద అటు ఇటు టూర్ వేసి వచ్చాను, రౌండ్ వేసి వచ్చాను అన్నాడు వాడు. అంటే సాతాను యేసుక్రీస్తు కంటే ముందే ఎక్కడున్నాడు? భూమి మీద. ఆయన యేసుక్రీస్తు శరీరధారికి రాకముందే సాతాను భూమి మీద ఉన్నాడు. యోబు కాలంలో ఉన్నాడు, ఆదాము కాలంలో ఉన్నాడు, అన్ని కాలాల్లోనూ సాతాను ఎక్కడున్నాడు? భూమి. మరి యేసు ప్రభువు ఇక్కడ ఎందుకు సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని అన్నాడు? సో ఇక్కడ సాతాను ఎక్కడి నుంచి పడ్డాడు? ఆకాశం నుంచి పడ్డాడు. యెషయా ఏమంటున్నాడు? ఓ లూసిఫర్, ఆకాశం నుంచి నువ్వు ఎట్లు పడితీవి అన్నాడు. అంటే అప్పుడు ఈ సాతాను ఆ లూసిఫరు రెండు ఒకటే అని డినామినేషన్లు ఏం చేశారు? లూసిఫరే సాతాను, సాతానే లూసిఫర్ అని ఫిక్స్ అయిపోయాడు. యేసు ప్రభువు చెప్పాడు కదా, ఆకాశం నుంచి పడ్డాడు ఎవరని యేసు ప్రభువు చెప్పాడు? సాతాను. యెషయా
ఆకాశం నుంచి పడ్డాడని ఎవరి గురించి చెప్పాడు? లూసిఫరు ఆకాశం నుంచే పడ్డాడు. యేసులో చెప్పిన సాతాను ఆకాశం నుంచే పడ్డాడు. కాబట్టి లూసిఫరు సాతాను ఇద్దరు ఒక్కటే అని డినామినేషన్ వాళ్ళు ఏం చేశారు? ఫిక్స్ అయిపోయి సాతాన్ అంటే లూసిఫర్, లూసిఫర్ అంటే సాతాన్ అని రాంగ్ బోధ ఏమైంది? సృష్టించబడి. ఇక్కడే ప్రవక్తల భాష ఏం కాలేదు, అర్థం కాదు. ఇక్కడ ఎందుకు లూసిఫర్ అని వాడాడు యెషయా? బబులోను యొక్క అధికారం ఏమైంది? పడిపోయింది. నెబుకద్నెజరు యొక్క రాజరికం పడిపోతుంది. నెబుకద్నెజరు యొక్క గర్వం అణిచివేయబడుతుంది. ఈ నెబుకద్నెజరు యొక్క సింహాసనం కోల్పోతాడు. ఆ రాజ్యం పోయి మాది పార్శికులు వచ్చి మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని చంపి వాళ్ళు ఏమవుతారు? రాజ్యాధికారాన్ని పొందుతారు. అధికారం పోతుంది, రాజరికం పోతుంది, పవర్ పోతుంది అన్నమాట. అది దాని మీనింగ్. ఏది? ఆకాశం నుంచి. అలాగే యేసుక్రీస్తు కూడా ఇక్కడ సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడ్డాడంటే అయినా దాని మీనింగ్ ఏంటి? సాతాను యొక్క అధికారం ఏమైంది? పడిపోయిందని అర్థం. ఎందుకు? అప్పటి వరకు సాతాను ఎవరికి మాత్రమే లోబడ్డాడు? యేసుక్రీస్తుకు మాత్రము, దేవునికి మాత్రమే లోబడ్డాడు. ఇప్పుడు ఎవరికి లోబడుతున్నాడు? శిష్యులకి లోబడుతున్నాడు. అంటే అప్పుడు వాని పవర్ ఏమైంది? అది దాని మీనింగ్తో యేసు చెప్తున్నాడు ఇక్కడ. సాతాను యొక్క అధికారం ఏమైంది? ఎప్పుడు చెప్పాడు చూడండి యేసు. ఎప్పుడు చెప్పాడు? వీళ్ళు వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని? దయ్యములు మాకు లోబడుచున్నవి అన్నాడు. యేసుక్రీస్తు నామమున ఉచ్చరించిన శిష్యులకు దయ్యాలు లోబడతాయి. యాక్చువల్లీ యేసు శిష్యులకు శక్తి ఎక్కువ, దయ్యాలకు శక్తి ఎక్కువ. మామూలుగా జనరల్ చెప్పండి. కానీ మరి శిష్యులకు ఎందుకు లోబడ్డాయి అవి? అది యేసుక్రీస్తు యొక్క నామం. శక్తి ఎవరిలో లేదు? శిష్యులో లేదు. శిష్యులు యేసుక్రీస్తు నామమున చేశారు కాబట్టి వారు శిష్యులకు లోబడ్డారు. ఆ దయ్య అపోస్తుల కార్యంలో కూడా కొంతమంది దొంగ అపోస్తులు ఏం చేశారు? ఫేక్ అపోజల్స్ అపవిత్రాత్మలు వెళ్ళగొట్టడానికి వెళ్ళారు. వెళ్తే ఏం చేశారు? రైట్, మాకు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, అపోస్తులు ఎవరో తెలుసు, మీరు ఫేక్ అపోస్తులు, మమ్మల్ని వెళ్ళగొట్టడానికి మీరు డ్రామాలు చేస్తారని ఏం చేస్తారు? తిరగబడి మొత్తం ఏం చేశారు? వాంచి పెట్టారు బాగా. సో కాబట్టి దయ్యాలకి అంత వీకేం కాదు. వాళ్ళకు తెలుసు ఎవరికి లోపడాలి, ఎవరికి లొంగాలని వాళ్ళకి తెలుసు అన్నమాట. సో అక్కడ యేసుక్రీస్తు యొక్క నామమున వారు ఉచ్చరించినప్పుడు ఆ దయ్యములు శిష్యులకు ఏమయ్యాయన్నమాట? లోబడ్డాయి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? సాతాను యొక్క అధికారం ఏమైంది? ఇక్కడ పడిపోయింది. ఆ మీనింగ్తో యేసు చెప్పాడు. కానీ అర్థం చేసుకుంది వాళ్ళు, డినామినేషన్స్ అర్థం చేసుకుంది ఏంటి? సాతాను ఆకాశంలో నుంచి పడ్డాడు. యెషయా దాని గురించి ముందే చెప్పాడు. ఏమని? లూసిఫర్ అని. కాబట్టి యెషయా చెప్పినట్టు లూసిఫరు అనగా సాతానే అని ఏమైపోయారు? ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడ వాడిన భాష దేనికి సూచించబడింది అనమాట? ఆ భాష ఆకాశం నుంచి ఎట్లు పడితే అనేది భాష ఏంటంటే అధికారం కోల్పోవటం, పైనుంచి కిందికి దిగజారిపోవటం. ఓకే, గర్వంతో ఎవరైతే ఉన్నారో వారు దిగజారి. మనం కూడా కొన్నిసార్లు ఉంటాం, ఏంటి కళ్ళు నెత్తికెక్కాయి అంటాం మనం. లేకపోతే ఏంటి నువ్వు పెద్ద స్టార్ అనుకుంటున్నావా అంటాం మనం కూడా కదా. నేను పెద్ద స్టార్ అనుకుంటాను, నువ్వు ఏదో రోజు నువ్వు కూడా కింద పడతావులే. సో మనం కూడా కింద పడితే కానీ వాళ్ళకి బుద్ధి రాలేదంటాం మనం. అంటే నిజం కింద పడ్డా? లేదు, వానికి గర్వం అణిగితే తప్ప బుద్ధి రాలేదు వానికి అని అంటాం మనం. చాలా భాష, లాంగ్వేజ్. సో ఇక్కడ కూడా మనం యెహోవా దూత అనగానే యేసుక్రీస్తుని చాలామంది ఏమంటున్నారు? యేసుక్రీస్తు ఏంజెలు. యేసుక్రీస్తు నరుడు అనగానే చిక్కుచుడు వచ్చడం ఇక్కడ ఏముంది? ఏమని? నరుడు అనింది కాబట్టి యేసు ప్రభు ఎవరు? నరుడు మాత్రమే. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. చూడండి ఇక్కడ ఏముంది? ప్రధాన యాజకుడు అని ఉంది కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? ప్రధాన యాజకుడు. బైబిల్లో గమనించాల్సింది కంపారిజన్స్ ఉన్నాయి, తర్వాత ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే,
ఆ తర్వాత పారబుల్స్ ఉన్నాయి, పారబుల్స్. అలాగే ఇంకేంటి, కంపారిజన్స్, ఎగ్జాంపుల్స్, పారబుల్స్. ఆ తర్వాత మర్చిపోయాను, ప్రకటన గ్రంథం ఏ భాషలో రాయబడింది? అలంకారిక భాష. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అండ్ లిటరల్ లాంగ్వేజ్. లిటరలీ అంటాం కదా, లిటరలీ అంటే అక్షరం ఉన్నది ఉన్నట్లుగా అన్నమాట. అక్షరం ఏమైతే ఉందో అదే. ఫిగరేటివ్ అంటే అలంకార భాష. సో పారబుల్స్ అన్నీ ఏముంటాయి? అలంకార భాషలో ఉంటాయి. పారబుల్స్ అన్నీ ఏమన్నమాట? అలంకార భాష. ఇప్పుడు ఉదాహరణకి, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఏ భాష ఇది? నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇప్పుడు దాన్ని ఫిగరేటివ్గా తీసుకోవాలా, లిటరల్గా తీసుకోవాలా? లిటరల్ కంటే నిజంగా యేసుక్రీస్తుకి 100 గొర్రెలో ఉన్నట్టు అనమాట. ఆయనకున్నాయి గొర్రెలు. ఆయన పుట్టింది వడ్రంగి అని కుమారుడు అంటారు కదా. వడ్రంగి అంటే కార్పెంటర్. గొర్రెలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకి? మరి ఎందుకు గొర్రెల కాపరి అన్నాడు? సో ఇట్స్ ఫిగరేటివ్. అర్థమవుతుంది కదా. సో అలా బైబిల్లో లాంగ్వేజ్ ఉన్నాయి, కంపారిజన్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, తర్వాత పారబుల్స్ ఉన్నాయి, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉంది, లిటరల్ లాంగ్వేజ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఏ లాంగ్వేజ్ ఇది? ఏ లాంగ్వేజ్ ఇది? ఏ లాంగ్వేజ్? కంపారిజన్స్. ఎలాగైతే ప్రధాన యాజకుడు ఒక్కసారి ప్రవేశిస్తాడో రక్తం చేత పట్టుకొని, అలాగే యేసుక్రీస్తు కూడా తన రక్తం చేత పట్టుకొని పరలోకంలో ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఉన్నాడని అర్థమా? దాని అర్థం యూదులకి ఆ భాష తెలుసు, యూదులకి ఆ సిస్టమ్ తెలుసు. ఏది? యాజకులు, ప్రధాన యాజకులు, ప్రత్యక్ష గుడారం, ఇవన్నీ తెలుసు యూదులకి. కాబట్టి వాళ్ళ భాషలోనే చెప్తూ యేసుక్రీస్తు ఎవరు? ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు. అంతే తప్ప యేసుక్రీస్తు ఇప్పుడు ప్రధాన యాజకుడు అని కాదు. ఆ సిస్టమే లేనప్పుడు మళ్ళీ ప్రధాన యాజకుడు ఎలా అవుతాడు? వాళ్ళకి అర్థం అవ్వడానికి హెబ్రీ గ్రంథకర్త ఏం చేశాడనమాట? కంపేర్ చేస్తూ చెప్పాడనమాట. రైట్. యేసుక్రీస్తు కూడా ప్రధాన యాజకుడే. ఎలాగో చెప్తూ అబ్రహాం కాలంలో ఎవరు? షాలేము రాజు అయినటువంటి మెల్కీసెదెకుకి అబ్రహాం ఏమిచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. కాబట్టి ఆ మెల్కీసెదెకు ఎవరు? యేసుక్రీస్తే. ఆ మెల్కీసెదెకు క్రమంలో యేసుక్రీస్తు ఏమయ్యాడు? ప్రధాన యాజకుడయ్యాడు. అది ఎలా కుదురుతుందండి? యేసుక్రీస్తు దావీదు వంశంలో కదా జన్మించింది. యేసుక్రీస్తు ఎవరు? దావీదు వంశం, యూదా గోత్రం. యూదా గోత్రంలో జన్మించిన యేసుక్రీస్తు రాజు అవ్వాలి, కానీ ప్రధాన యాజకుడు ఎలా అవుతాడు? ప్రధాన యాజకుడు ఏ గోత్రికులు అవ్వాలి? ప్రధాన యాజకుడు లేవి గోత్రంలోనే ప్రధాన యాజకుడు అవ్వాలి. యేసుక్రీస్తు జన్మించింది ఏ గోత్రం? యూదా గోత్రం. ఓకే, రాజు అంటున్నారు. ఓకే, ప్రధాన యాజకుడు ఎట్లా? అప్పుడు గ్రంథకర్త ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఉండేది ఎవరి క్రమం చొప్పున? మెల్కీసెదెకు క్రమం చొప్పున. ఆ మెల్కీసెదెకు రాజు ప్లస్ యాజకుడు 2 పనులు చేసేవాడు. ఎవరు? మెల్కీసెదెకు రాజు పని చేశాడు, యాజకత్వం చేశాడు. అలాగే యేసుక్రీస్తు కూడా రాజుగా చేస్తున్నాడు, యాజకుడిగా చేస్తున్నాడు అని చెప్పడానికి చెప్పాడు అనమాట. అర్థమవుతుందా? సో అట్లా భాష, బైబిల్లో మనకి భాష కంపారిజన్ లాంగ్వేజ్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, దృష్టాంతములుగా చెప్పబడి ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయకూడదు అనమాట? లిటరల్గా తీసుకోకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటినప్పుడు వాళ్ళు బాప్తిజం పొందారని బైబిల్లో చెప్తారు. అంటే ఇప్పుడు మళ్ళీ మనం అడగాల, అంటే తండ్రి నామమున పొందారా, ఏ నామమున పొందారని అడగాల అక్కడ. మనలాగా మరి వాళ్ళకి ఇలా ఇవ్వలేదు కదా బాప్తిజం అని అనాలా? అంటే సో కంపారిజన్ లాంగ్వేజ్, ఎగ్జాంపుల్ లాంగ్వేజ్, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అంటే బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి ఇది చెప్పాలి. దాన్ని ఏమంటారంటే ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్.
వ్యాఖ్యానం, బైబిల్ యొక్క వ్యాఖ్యానం తెలియాలి. యేసుక్రీస్తును నరుడు అనగానే ఏం చేయకూడదు అనమాట. బైబిల్లో ఉంది ఏమని, ఆయన అని ఏం చేయొద్దు, ఫిక్స్ చేయొద్దాడా. ఒక పెద్ద ఆయన వచ్చి బెంగళూరులోనే వచ్చి ఒక సంఘంలోకి వచ్చి యేసుక్రీస్తు నరుడు ఉంది కాబట్టి ఆయన నరుడు మాత్రమే, దేవుడు కాదని చెప్పినాడు. ఎంత ప్రాబ్లం అయింది. పోయినసారి మనం చూస్తే ఇప్పుడు ఫిక్స్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అని ఫిక్స్ చేస్తే ఆయన ప్రభు మాత్రమే అంటే చాలా చోట్ల తండ్రి కూడా ప్రభు అని వాడబడింది. ఫిక్స్ చేసేద్దామా తండ్రి ప్రభు మాత్రమే అని. సో అట్లా మనం మీరు చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. పారబుల్స్లో ఎన్నో అర్థాలు. కొంతమందికి అర్థం కాక యేసు ప్రభు గొర్రెల కాపన కానీ ఫొటోస్ ఏముంటాయి కదా, యేసుక్రీస్తు చేతిలో ఒక గొర్రెను పెట్టి ఒక ఫోటో, ఆ గొర్రెల కాపరి కర్ర కూడా పెట్టుంటారు పక్కలో. అంటే వాడికి ఏమర్థమైంది, యేసుక్రీస్తు గొర్రెల కాపరి అన్నాడు కాబట్టి ఆయన చుట్టూ ఏముంటాయి, గొర్రెలు ఉంటాయి. ఒకవేళ రాసేవాడు ఆ ఫోటో డిజైన్ చేసినోడు కూడా మేబీ స్పిరిచువల్ మీనింగ్తో అనుకొని అలా చూపించాడేమో. కానీ రెండు అర్థాలు అవుతుంది. ఓ నిజంగా ఆయన గొర్రెలు ఉన్నాయా అని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, కొంచెం లేదు ఇది స్పిరిచువల్ మీనింగ్, అది అర్థం అవ్వడానికి అలా చెప్పాడని కూడా తీసుకున్నారు. మంచి సమరైన కథ, గుడ్ సెవెన్ నిజంగా జరిగిందా లేదా కథగా చెప్పాడు యేసుక్రీస్తు? మంచి సమరైన కథ నిజంగా జరిగిందా లేదా ఒక కథ చెప్పి లెసన్ చెప్పాడా? ఒక ఎగ్జాంపుల్ చెప్పి లెసన్ చెప్తున్నాడు అంతే తప్ప నిజంగా మంచి సమయం స్టోరీ జరగలే. అలాగే ధనవంతుడు లాజరు నిజంగా జరిగిందా, ఎగ్జాంపులా? ఎగ్జాంపుల్. అర్థమైందా? ఇట్స్ ఎగ్జాంపుల్. చాలామంది తెలియదు కదా, చాలామందికి తెలియదు. అది ఎగ్జాంపుల్, నాట్ రియల్. అబ్రహాము రొమ్మున ఎవరు లాజరు అనుకొని ఉన్నాడు, తర్వాత ఎవరు, కానీ అలా ఉంటుందని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాడు తప్ప ఇట్స్ నాట్ రియల్. అర్థమైందా? మీరు అక్కడ మళ్ళీ చదివితే స్టోరీ మీకు అర్థమవుతుంది. ఎక్కడుంది స్టోరీ? లూకాసు వార్త 19:16. ఆ 16వ అధ్యాయం 19 చూడండి. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను. సో ధనవంతుడు ఒకడు ఉండెను. ఎవరు? ఎలా ఉంది అది? యేసు స్టోరీ చెప్తున్నట్టుందా లేకపోతే రియల్గా జరిగినది చెప్తుందా? ఓ స్టోరీ. ధనవంతుడు ఒకడు ఉండెను. సో ఎలాగైతే మంచి సమరైన కథ ఎలా చెప్పాడో అలా చెప్తున్నాడు అన్నమాట. సో ఇట్స్ లైక్ పారబుల్ టైపే. ఎగ్జాంపుల్గా కొంతమంది శిష్యులు వచ్చాడు, నువ్వు ఎందుకు ఇలా ఉపమానాలు ఎందుకు ఇలా కథలు చెప్తున్నావు, నువ్వు ఎందుకు ఉపమానాలు చెప్తున్నావు అని అడిగితే ఏమన్నాడు? దేవుని రాజ్యము యొక్క, చూడండి ఇక్కడే ఉంది మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు, నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వారికి అనుగ్రహింపబడలేదు. తర్వాత కలిగిన వారికే ఇవ్వబడును. వారికి పరలోక రాజ్యము మర్మములు ఎరుగుట. ఎందుకు ఉపమానాలు చెప్పాడు యేసు ప్రభు ఇన్ని ఉపమానాలు? ఆ మర్మం అర్థం అవ్వడానికి. ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు దేవుని రాజ్యం గురించి. పొలంలో దాచబడిన ధనమును గురించి చెప్పాడు, తర్వాత చేపలు పట్టిన వలను పోల్చి చెప్పాడు, ఇంకా గోధుమలు గురుగులతో చెప్పాడు, ఇంకా ఆవగింజతో పోల్చాడు, పులిపిండితో పోల్చాడు, మంచి నేల పడిన విత్తనముతో పోల్చాడు దేవుని రాజ్యాన్ని. ఇలా దేవుని రాజ్యాన్ని చాలా కథలతో పోల్చాడు. ఇప్పుడు అవన్నీ అర్థం అవ్వడానికి
దాని యొక్క విలువ తెలియటానికి యేసుప్రభు ఏం చేశాడు? కంపేర్ చేస్తూ ఎగ్జాంపుల్గా చెప్తూ తెలియజేశాడు. ఓకే, అలాగే యేసుక్రీస్తు కూడా, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే అదేంటది? ఒక కంపేర్ చేశాడు. యేసుప్రభు తనను ఎవరికి కంపేర్ చేసుకున్నాడు? గొర్రెల కాపరికి కంపేర్ చేసుకున్నాడు. ఒక గొర్రెల కాపరి ఎలాగైతే ఆ గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడో, నేను అలా మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అంతే తప్ప యేసుప్రభు ఎవరైనా ఫిక్స్ చేయకూడదు. అలాగే శిష్యుల పాదాలు కడిగాడు యేసుక్రీస్తు. అంటే ఏంటి దాని అర్థం? నేను సేవ చేయటానికి వచ్చాను కానీ సేవ, కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? శిష్యులకి ఏం చెప్తాం? మీరు కూడా ఏం చేయాలి? సేవ చేయాలి కానీ సేవ చేసుకోవద్దు. సేవ చేయించుకొనుటకు మీరు పంపబడట్లేదు, సేవ చేయడానికి మీరు పంపబడుతున్నారనే లెసన్ వాళ్ళకి చెప్పడానికి, ఎగ్జాంపుల్కి చెప్పడానికి యేసుప్రభు ఏం చేశారనమాట? అక్కడ శిష్యుల పాదాలు కడి. అంతే తప్ప ఇక్కడ ఇప్పుడు మనం పాదాలు గడుక్కోమని కాదు. లేదా యేసుప్రభు అక్కడ పాదాలు గడిగాడు కాబట్టి శిష్యుల కంటే తక్కువైన వాడు, దాసుడు, దేవుడు అనేవాడు ఎలా పాదాలు గడుతాడు మనుషుల పాదాలు అని వాదించమని కాదు. అక్కడ లెసన్ ఏముందో దాన్ని ఏం చేయాలి? నువ్వు నేర్చుకోవాలి. ఇంకో చోట యేసుప్రభు తలాంతులతో పోల్చాడు కదా. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చాడు. 5 సంపాదించినాడు, 5 తీసుకున్నాడు, 5 సంపాదించాడు. 3 తీసుకున్నాడు, 3 సంపాదించాడు. 1 తీసుకున్నాడు, పాతి పెట్టాడు. అప్పుడేమన్నాడు యేసుక్రీస్తు? రే, ఈ 1 నేను సావుకారుల దగ్గర ఉంచి ఉంటే ఏమయ్యేది? వడ్డైనా వచ్చేది అన్నాడు కదా. ఇప్పుడు దాంట్లో మీనింగ్ ఏం తీసుకోవాలి? యేసుప్రభు చెప్పాడు వడ్డీ వ్యాపారం చేయమని. యేసుక్రీస్తు చెప్పాడు కదా ఇక్కడ ఏమని? వడ్డీ వచ్చేదని. కాబట్టి వడ్డీ కూడా తప్పే ఉంది. యేసుప్రభు చెప్పిన ఉద్దేశం ఏంది, వీడు అర్థం చేసుకున్న మీనింగ్ ఏంది? ఒక ప్రీచర్ నా తలగా చెప్పాడు. యేసుప్రభు చెప్పాడు కదా వడ్డీ తీసుకోమని, వడ్డీ తీసుకోవడం తప్పేనా? ఎక్కడ చెప్పాడు రా అంటే ఈ ఉపమానం చెప్తున్నాడు. యేసుప్రభు వీనికి ఓసలు చెప్పాడు ఏమని? వడ్డీ వ్యాపారం ఏమి. ఎలా ఉన్నారో చూడండి. సో కంపారిజన్స్, ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు అర్థం కావట్లేదు, జనాలు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఓకే, అలాగే యెహోవా దూత అంటే నిజంగా దూతనే? నరుడు అంటే అంతేనా? ప్రధాన యాజకుడు అంటే అంతేనా? ప్రవక్త అని అంతేనా? కాదు, దాని అర్థం అది కాదు. సో కాబట్టి మనం యేసుక్రీస్తుని గురించి చూసేటప్పుడు యెహోవా దూత అన్నప్పుడు ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. రైట్, మరి ఏమని అర్థం చేసుకోవాలి? దూత అంటే ఈజ్ అ మెసెంజర్. ఇక్కడ చెప్తున్న మీనింగ్ ఏంటనమాట? మెసెంజర్కి చెప్పబడింది కానీ ఏంజల్ కాదు. ఓకే, ఒకసారి ఏం రాసుకుంటారంటే మెసెంజర్ అంటే దూత. మెసెంజర్ అంటే ఏంటి? సందేశాన్ని తీసుకొచ్చిన వాడిని ఏమంటారనమాట? మెసెంజర్. సో మన తెలుగులో ఏంజల్ని దూత అంటారు, మెసెంజర్ని దూత అంటారు. ఓకే, సో మెసెంజర్ అంటే గిన పంపబడిన వాడు. మెసెంజర్ అంటే గిన పంపబడిన వాడు. సో యేసుక్రీస్తు ఎవరు? పంపబడినవాడు. కాబట్టి యేసుక్రీస్తుని కూడా దూతగా చెప్పడం జరిగింది. సో దూత అంటే గిన 2 అర్థాలు. ఒకటి, సందేశమును ఏం చేసేవాడు? చేరవేసేవాడిని దూత అంటారు. దూత అంటే ఇంకోటి ఏంటి? రియల్గా దేవదూత అన్నమాట. నిజంగా లిటరల్గా ఎవరన్నమాట? దూతలు. సో ఇక్కడ యేసుక్రీస్తు దూత అంటే లిటరల్గా కాదు. యేసుక్రీస్తు ఎవరన్నమాట? దూత అంటే పంపబడినవాడు. దానికి సంబంధించిన వచనాలు చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం.
శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పాప శరీరాకారముతో పంపి. ఓకే, సో యేసుక్రీస్తు పంపబడిన వాడు. ఎవరు పంపారు యేసుక్రీస్తుని? తండ్రి పంపాడు. ఓకే, శరీరముతో పంపబడ్డాడు. శరీరంతో పంపబడక మునుపు కూడా ఆయన పంపబడ్డాడు. శరీరంతో పంపబడినటువంటి కాలం, శరీరం లేకముందు కూడా ఆయన పంపబడ్డాడు. అది ఎక్కడ? పాత నిబంధనలో యెహోవా దూతగా, ప్రభు దూతగా, యెహోవాగా ఆయన పంపబడ్డాడు. నెక్స్ట్ గలతీ పత్రిక 4:4. గలతీ పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని పంపెను. సో యేసుక్రీస్తు తండ్రి చేత పంపబడిన వాడు. సో పంపబడిన వాడిని ఏమంటారు అన్నమాట? మెసెంజర్ అంటారు, దూత అని కూడా అంటారు. ఓకే, గలతీ 4:4 చదివారు కదా. నెక్స్ట్ 1 యోహాను 4:14. వచనాలు రాసుకుంటారా? నేను రాయట్లేదు, దానికి వచనాలు రాసుకోండి. యేసుక్రీస్తు పంపబడిన వాడు అనే దానికి వచనాలు రోమా 8:3, గలతీ 8:3, గలతీ 4:4, ఇంకా 1 యోహాను ఎంత చెప్పాను? 1 యోహాను 4:14 చదవండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. తండ్రి తన కుమారుని ఎలా ఉండడానికి పంపించాడంట? లోకాన్ని రక్షించడానికి ఆయన పంపాడు. ఓకే, సో కాబట్టి యేసుక్రీస్తు లోక రక్షకుడుగా ఉండటానికి తండ్రికి యేసుక్రీస్తుని పంపాడు. యేసుక్రీస్తు పంపబడిన వాడు అంటే దూత. మళ్ళీ ఏది అనుకోకూడదు, ఏంజల్ అనుకోకూడదు. మెసెంజర్ ఇస్ డిఫరెంట్, ఏంజల్ ఇస్ డిఫరెంట్. కానీ మెసెంజర్ని దూత అంటారు, ఏంజల్ని దూత అంటారు. అంటే ఆయనకి 6 రెక్కలు ఉండవు. దేవదూతలకి ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు ఉంటాయి అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. సో ఆ దూతలు వేరు, ఈ దూత వేరు. ఈయన దూత ఏంటంటే ఈ మెసెంజర్, పంపబడిన వాడు. నెక్స్ట్ యోహాను 5:37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండదు. తండ్రే నా గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు పాత నిబంధనలో ఏ తండ్రి అని మీరు అనుకుంటున్నారో ఆ తండ్రియే నా గురించి ఏం చెప్తున్నాడు అన్నమాట, సాక్ష్యం ఇస్తున్నాడు. అయినా మీరు తండ్రి పంపిన నన్ను ఏం చేయట్లేదు, నమ్మటం లేదంట. అలాగే 6వ అధ్యాయం యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా ఎదుకు రాలేడు. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. నెక్స్ట్ 57వ వచనం 57, అదే అధ్యాయం 57. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవిస్తున్నట్టే నన్ను తినివాడును నా మూలంగా జీవించును. జీవము గల తండ్రి నన్ను పంపెను. సో యేసుక్రీస్తు తండ్రి చేత పంపబడినవాడు. అప్పుడు పాత నిబంధనలో యెహోవా దూత ఎవరు? తండ్రి చేత పంపబడినవాడు. అర్థమవుతుందో లేదు? తండ్రే పంపాడు యేసుక్రీస్తుని. ఎలాగునా? యెహోవా దూతగా,
ప్రభువు దూతగా, నరుడుగా, ఇంకా ఏవైతే ఉన్నాయో అన్నీ ఆయా కాలాన్ని బట్టి, ఆయా యుగాల్ని బట్టి ఆయన పంపబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు. పాత నిబంధనలో అప్పుడు వారు తండ్రికి దేవునికి చేస్తున్నామని చేశారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిందంతా ఎవరికి? యేసుక్రీస్తుకి చేశారు. యెహోవాకు వాళ్ళు బలి అర్పించారు. అంటే ఎవరికి అర్పించారు బలి? యేసుక్రీస్తుకు బలి అర్పించారు. పంపినవాడు ఎవరు? తండ్రి. సో దూత అనగానే పంపబడినవాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 58 నుంచి 59 చదవండి. యేసు అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టకమునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి వారు ఆయన మీద రుకుటకు రాలేదు, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. అంటే యేసుక్రీస్తు పంపబడ్డాడు. ఎప్పుడు? శరీరధారిగా మాత్రమే పంపబడ్డాడు. అంతకు ముందు కూడా పంపబడ్డాడు. ఎవరి దగ్గరికి పంపబడ్డాడు? అబ్రహాం దగ్గరికి పంపబడ్డాడు. కాబట్టి అబ్రహాం నన్ను చూచిరా అన్నాడు. అబ్రహాం కంటే ముందున్న వాళ్ళను అబ్రహాం కూడా నన్ను చూచాడు అని అన్నాడు. ఓకే, యెషయా కూడా నన్ను చూచాడు అన్నాడు. యెషయా కూడా నా మహిమను చూచాడన్నాడు. ఓకే, అంతకుముందు 8:24 చూడండి. యోహాను సువార్త 8:24. కాగా మీ పాపముల నుండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. నేనే ఆయనని మీరు విశ్వసించిన ఎడలా, విశ్వసించకపోతే మీరు ఇంకా పాపంలో నుండి ఏమవుతారు? చనిపోతారు. నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే, యేసుక్రీస్తు యూదులకు చెప్తున్నాడు, నేను ఎవరిని అని మీరు విశ్వసించాలి. నేనేదో ఇప్పుడు వచ్చినోని కాదు, మీ పితరులతో మాట్లాడిన వాడను నేనే. మీ పితరులు నా గురించే ఎదురు చూచారు, ప్రవక్తలు నా గురించే చెప్పారు. ఆ వ్యక్తిని నేనన్నమాట. మీరు నా యందు విశ్వాసం ఉంచకపోతే మీరు పాపంలోనే ఏమవుతారు? నశించిపోతారు. అది 28 యోహాను 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించరు. నేనే ఆయనంటే తండ్రి నన్ను పంపాడు, అన్ని యుగాల్లోనూ తండ్రి నన్ను పంపాడనే మా విషయం మీరు నమ్మాలి. నేను తండ్రి యొక్క దూతను, తండ్రి చేత పంపబడిన వాడను, తండ్రి యొక్క కుమారుడను అని మీరేం చేయాలి? నన్ను నమ్మాలి, విశ్వసించాలి. కానీ మీరు నన్ను అలా ఏం చేయట్లేదు, అది గుర్తించట్లేదా? సో కాబట్టి యేసుక్రీస్తు పంపబడిన వాడు. పంపబడిన వాడిని ఏమంటారనమాట? దూత అంటారు. అంటే తప్ప ఏంజల్ కాదు. నిజంగా 6 రెక్కలున్న దూత కాదు యేసుక్రీస్తు. క్లియర్? యెషయా కూడా యేసుక్రీస్తును చూచినట్టు ఎక్కడుందో చూడండి. ఇంతకుముందు చెప్పాను నేను. యోహాను సువార్తలో ఉంటుంది అనుకుంటాను. ఎక్కడుంది చూడండి. యెషయా నన్ను చూచాను, నా మహిమను చూచాను అనే మాట ఉంటుంది. ఎన్ని? యోహాను 12. ఓకే, ఎస్, 37 నుంచి చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. ఎన్ని సూచక్రియలు చేసినా యేసుక్రీస్తు ఏం చేయలేదంట? విశ్వాసం. అప్పుడు ఏమంటున్నాడు? ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగింది. సో యెషయా కూడా ఏమంటున్నాడు? ప్రభువా, మా వర్తమానాన్ని ఎవరు నమ్మారు? యెషయా కూడా యూదులకి వర్తమానం పంపాడు. ఏమని?
దేవుడు మీకు బుద్ధి కలుగజేయడానికి మిమ్మల్ని దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? బబులోను చెరకి పంపుతాడు. కాబట్టి మీరేం చేయండి? మారు మనస్సు పొందండి, సరి చేసుకోండి, దిద్దుకోండి. ఒకవేళ నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తే మౌనంగా లోబడి మీరు వెళ్ళండి తప్ప ఎదురు తిరగవద్దు అని వర్తమానం మేము పంపాము. కానీ ఎవరు నమ్మలేదు. అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగింది. యెషయా చెప్పినా నమ్మలేదు, ఇప్పుడు నేను చెప్తున్నా నమ్మడం లేదన్నాడు యేసుక్రీస్తు. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. చెప్పినవాడు ఎవరు? యెషయా. ఇప్పుడు ఆ యెషయా గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. సో యెషయా చెప్పింది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు మహిమను యెషయా ఏం చేశాడంట? చూచాడు. ఓకే, యేసుక్రీస్తు యొక్క మహిమను చూచినవాడు ఎవరు? యెషయా. ఎక్కడ చూచాడు? యెషయా యేసుక్రీస్తు మహిమను ఎక్కడ చూచాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు గురించి ఎక్కువ ప్రవచనాలు ఉన్న పుస్తకం ఏది? యెషయా. అందుకే యెషయాని ఏమంటారు? మెస్సయానిక్ ప్రాఫెట్ అంటారు. మెస్సయ గురించి ఎక్కువ చెప్పినవాడు యెషయా. తండ్రి కంటే ఎక్కువ చెప్పాడు. తండ్రిని గురించి కంటే యేసుక్రీస్తు గురించి ఎక్కువ చెప్పాడు. ఎందుకంటే యెషయా మెస్సయ యొక్క మహిమను ఏం చేశాడనమాట? చూచాడు కాబట్టి ఆయన గురించి అంతగా చెప్పాడు అన్నమాట. చదవండి యెషయా 6వ అధ్యాయం 1 నుండి. రాజైన ఉజ్జియా మృతులైన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూస్తిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఆయన పైగా చెరువులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించింది. వారి కంఠ స్వరము వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. సో ఇక్కడ ఈ సీన్ కనిపిస్తే మనకు యాక్చువల్ యెషయా కనపడుతుండేది తండ్రి యేసుక్రీస్తు కాదని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే తండ్రికి ఇంత ఎలివేషన్, కుమారునికి ఇంత ఎలివేషన్ ఉంటుందా? చాలా తక్కువ ఎలివేషన్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. జనాల మైండ్ సెట్ చూడండి. ఇప్పుడు ఎలివేషన్ అంటే తెలుసు కదా, ఇంత గొప్ప ఎలివేషన్ ఉందంటే అది ఎవరికి? తండ్రికి. కుమారునికి అయితే ఇంకొచ్చిన దానికంటే రైట్. అక్కడ యాక్చువల్గా యెషయాకి కనబడింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడకూడదా? తండ్రి మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ లాస్ట్ టైం చూసా యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాదా? పరిశుద్ధుడు అనే పదం చూసాం కదా. యేసుక్రీస్తు ఎవరు? పరిశుద్ధుడు. మరి ఇక్కడ పరిశుద్ధుడు 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 అంటే తండ్రిని మాత్రమే అంటున్నారా? కుమారుని కూడానా? కాబట్టి యెషయా నా మహిమను చూచెను. కాబట్టి దయచేసి తండ్రి కుమారుని గురించి మాట్లాడేటప్పుడు తండ్రికి ఏమో ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది, కుమారునికి తక్కువ ఉంటుందనే ఇమ్మెచ్యూర్ మైండ్తో మాట్లాడదా. ఈరోజు ఎవరైనా సరే పాత నిబంధనలో తండ్రికి ఈ 6వ అధ్యాయం 1 తండ్రికి మాత్రమే అని అనుకుంటే అది ఇమ్మెచ్యూర్ మైండ్. దేవదూతలు యేసుక్రీస్తుని స్తుతించారా లేదా? ఎక్కడ? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో దేవదూతలు స్తుతిస్తున్నారు, ఆయనకు సాగిలపడ్డారు. ఇక్కడ యెషయా గ్రంథంలో దేవదూతలు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నారు. అక్కడ యేసుక్రీస్తు లేడా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యేసుక్రీస్తుని దేవదూతలు పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆయన్ని పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు 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 అని. ఆ దృశ్యాన్ని యెషయా ఏం చేశాడు అనమాట? చూచాడు. ఆ మహిమను చూచాడు.
అది యేసు యోహాను సువార్త 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన మహిమను చూచినందున ఆయన ఇలాగ చెప్పాడు. ఆ తర్వాత 6వ అధ్యాయం కిందకి చదివితే వారి హృదయాలు కొవ్వినవి అని ఉంటాయి. చూడండి 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. సో ఇప్పుడు ఇక్కడ ప్రభు అంటే తండ్రే యేసుక్రీస్తా? యేసుక్రీస్తే. ఒకవేళ తండ్రికి అనుకుంటే కింద తండ్రికి ప్రభు అనే పదం ఎలా వాడబడింది? ప్రభువు అనేది యేసుక్రీస్తుకు మాత్రమే అయితే తండ్రికి వాడకూడదు కదా ఆ టైటిల్. సో ఏం చేయకూడదు అనమాట, ఫిక్స్ చేయకూడదు. ప్రభు అంటే యేసుక్రీస్తు మాత్రమే, ప్రభు అంటే తండ్రి కాదు, తండ్రి అంటే దేవుడు మాత్రమే. ఇక్కడ తండ్రిని దేవుడిగా చూపిస్తున్నాడా, ప్రభువుగా చూపిస్తున్నాడా, లేదా యేసుక్రీస్తుని ప్రభువుగా చూపిస్తున్నాడా? సో అక్కడ యెషయాతో మాట్లాడేది ఎవరు? యేసుక్రీస్తు. యెషయాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నది ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే తండ్రి డైరెక్ట్గా ఎవరితో ఏం చేయలేదు, మాట్లాడు. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మా నిమిత్తము ఎవడు నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లనుము, మీరు నిత్యము నిలుచుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి పెదవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి వారి పెదవుల మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. సో ఇదంతా ఎవరు చెప్తున్నారు? యెషయాకి యేసుక్రీస్తు చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఏమన్నాడు? యెషయా నన్ను చూచెను. నేను యెషయాతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఆ యెషయా మీకు ఆ రోజు ప్రవచించిన జనులు వినలేదు, ఈరోజు నేను చెప్తున్నా మీరు నమ్మట్లేదు. ఓకే. సో కాబట్టి యేసుక్రీస్తు దూత. యేసుక్రీస్తు ఎవరు? ఏ దూత? పంపబడిన దూత. 6 రెక్కలున్న దూత కాదు, లేకపోతే నిజంగా ఆయన దూత అని కాదు, దూతల్లో ఒకడు కాదు. సో యెషయాతో మాట్లాడమని పంపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మీకా 5:2 ఏం గుర్తుకు రావాలి? మీకా 5:2లో ఏముంది? పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరు? అప్పుడు యెషయాకి ప్రత్యక్షమైంది ఎవరు? యేసు. యెషయా ఎవరిని చూచాడు? యేసు. అబ్రహాంకి ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు. అబ్రహాం ఎవరిని చూచాడు? యేసు. అదే చెప్తున్నాడు యూదులకి, నన్ను అబ్రహాం చూచాడు, యెషయా చూచాడు, నా వారితో నేను మాట్లాడిన, అందుకే నేను అబ్రహాము కంటే ఉంటున్నవాడ. సో ఇది క్రిస్టాలజీలో ఉన్న ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? సో ఇంకా అయిపోలేదు క్రిస్టాలజీ, ఇంకా ముందుకు చదువుదాం. నెక్స్ట్ వీక్ ఏ పాయింట్స్ వస్తాయో మరి ఆలోచించు. ఓకే, అందరికీ వందనాలు.